రైట్ రైట్ కృష్ణాంజన్ గారు ఒక 10 seconds సార్, పర్లేదు అని మాట్లాడు, జస్ట్ 10 seconds. ఏం లేదు సార్, వాసుదేవన్ గారు అంశంలోనే ఒక అంశం ఏదే మిస్ అయ్యారు. అదేంటంటే అదే సాయి కృష్ణకు సంబంధించినటువంటి కేసులో వాళ్ళ నవరంగ్ అని చెప్పి బహుశా వాళ్ళ మామయ్య ఎవరో ఆయన ప్రెస్ ముఖంగానే అంటే మీడియా సాక్షిగానే చెప్పాడు ఏమని, జనసేన పార్టీ తాలూకా ఈస్ట్ ఇన్ఛార్జ్ వచ్చి రాజీ కోసం అంటే రాజీ ఏంటి తారుమారు చేసిరేలే కదా, మరి దానికి 50 లక్షల రూపాయలు ఇస్తానంటే గెట్ అవుట్ అన్నాను నేను, గెట్ అవుట్ అని చెప్పారని చెప్పి చాలా గట్టిగా చెప్పాడు. మరి అది కూడా సాక్షులు తారుమారు, కేసు తారుమారు, ఇవన్నీ వ్యవహారంలోకి కదా వస్తాయి. చట్టం తెలిసిన వ్యక్తిగా ఖచ్చితంగా అది కూడా అలాగే అవుతుంది. మరి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మీద ఎందుకు కేసు కట్టలేదు, అతను ఎందుకు అరెస్ట్ చేయలేదు? రెండోది, అప్పలరాజు గారి మీద ఇదైతే వారి అబ్బాయికి సంబంధించినటువంటి కేసు, మరి మిగతా 12 కేసులు ఏంటి? అసలు అప్పలరాజు గారు అనేటువంటి వ్యక్తి అంటే వాస్తవం చెప్తున్నాను నేను, ఆయన మామూలు సమన్వయకర్తగా కాకముందు నుంచి కాస్త తెలిసిన సమన్వయకర్త అయ్యారు. తర్వాత ఆయన ఎమ్మెల్యే మంత్రి కూడా అయ్యారు మా ప్రభుత్వంలో. అయితే ఉత్తరాంధ్ర చరిత్ర చూస్తే మొట్టమొదట మత్స్యకార మంత్రి అతను ఒకడే. ఇప్పటి వరకు మా ఉత్తరాంధ్ర, నాట్ ఓన్లీ శ్రీకాకుళం జిల్లా, ఈవెన్ ఉత్తరాంధ్ర లాంటి మొత్తం ప్రాంతంలో కూడా మత్స్యకారులు అంటే ఈ ఉత్తరాంధ్ర అంటేనే పూర్తిగా సముద్ర తీరం, సాగర తీరం, మత్స్యకారులు ఉండేటటువంటి ప్రాంతం ఉత్తరాంధ్ర. కాస్త అటువంటి మత్స్యకారులను మొట్టమొదటిసారి స్వతంత్ర భారతదేశం మంత్రి చేశాడు. సరే కొంచెం నోరు ఉంది, గట్టిగా మాట్లాడతాడు, చదువుకున్నాడు, వృత్తిరీత్యా డాక్టర్. అదే చంద్రబాబు నాయుడు చేతుల మీద 10th క్లాస్ జిల్లా ఫస్ట్ వచ్చి పదవి తీసుకున్న మనిషి, అదే చంద్రబాబుని అసెంబ్లీలో ఎండగట్టినటువంటి వ్యక్తి. సో ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి అచ్చెన్నాయుడు ఫ్యామిలీకో లేదా మరొకరికో ఈయన కంట్రోల్ నలుసో తయారయ్యాడు రాజకీయంగా. ఇదంటే అబ్బాయి కేసు పక్కన పెట్టండి, మరి మిగతా 12 కేసులు ఏంటి? అంటే ఒక వ్యక్తి మీద, ఒక మాజీ మంత్రి మీద మీరు 12 కేసులు కట్టారంటే అది కక్ష సాధింప అవునా కాదా అన్నటువంటిది ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇక్కడ కక్ష సాధింపని గట్టిగానే చెప్తున్నాం. కాదు 12 కేసుల 14 కేసుల అనేది కాదు, అది పారామీటర్ కాదు కక్ష సాధింపుకి. మీ రీజన్స్ మీకుంటాయి, వాళ్ళ రీజన్స్ వాళ్ళకుంటాయి. నేను అల్టిమేట్ గా చెప్పింది, నేను మాట్లాడేది పార్టీ ప్రతినిధిగానే. డెఫినెట్ గా వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్ ఆఫ్ ద వాయిస్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ, నో డౌట్ అందులో. ఇప్పుడు ఏదైనా నేను మొదట్లోనే చెప్పాను, అంతిమంగా న్యాయ నిర్ణేతలు ప్రజలు. మేము మా పార్టీ వాదన వినిపించడానికి ఉన్నాం తప్పితే మరొకటి కాదు. ఉన్న వాస్తవాన్ని నేను ఊరికే తప్పు చేసిన వెనకేసుకొచ్చే స్వభావం కాదు. నేను కాస్త విలువలు పాటించే వ్యక్తినే, రాజకీయంగా ఉన్న వాస్తవాలు మాట్లాడే వ్యక్తినే. కృష్ణాంజలి గారు, వాసుదేవన్ ఇందాక రాజీవ్ గారు ఒక విషయాన్ని అంగీకరించారు. నేను వ్యక్తిగతంగా ఆయన ఏం చెప్పారు, మేము రాజకీయ పార్టీగా తప్పు చేసినటువంటి వాళ్ళని కూడా భుజానికి ఎత్తుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ రోజున ఉంది రాజకీయాల్లో, మా నాయకుడు కూడా అందుకే చేస్తున్నాడని చెప్పాడు. ఇంకా చెప్పిన తర్వాత ఇవన్నీ ఇంకా చెల్లుబాటు అయ్యేది కాదు, జనం గమనిస్తున్నటువంటి అంశం. రెండో అంశం ఏంటి అంటే, ఈ రోజున మీడియాలో మొత్తం ఇదిగో సిదిరి అప్పలరాజును అప్పుడు అరెస్ట్ చేశారు, ఇదిగో తమ్మినేని సీతారామన్ అరెస్ట్ చేశారు, ఇదిగో ఇంకేం ఉంది, ఇంకా అసలు వైసీపీకి సంబంధించినటువంటి ఇంకా నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి, ఇలాంటివన్నీ ప్రచారాలు కొన్ని చేస్తున్నారండి. నేను ఒకటి అడుగుతున్నాను, ఇవన్నీ కూడా ఈ బయటకు వచ్చినటువంటి ఆటంతటే బయటకు వచ్చినట్టు కేసులు, ఇదేమి పోలీస్ శాఖ ప్రభుత్వమో తీసి చేసేటువంటి కేసులు కాదు ఇవి. ఇవి ఆల్రెడీ వాళ్ళు చేసినటువంటి తప్పులు వాళ్ళే బయట పెట్టుకున్నటువంటి వ్యవహారం, వీటి వల్ల బయట. నేను ఒకటి అడుగుతాను, నిజంగా తప్పు చేసినటువంటి వాళ్ళని మీద చర్యలు ఉండాలి అని అంటే, ఇప్పుడు భూ కుంభకోణాల మీద ఇదే ఇప్పుడు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారామన్ మీద చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఈ రోజున వస్తే, నేను ఒకటి అడుగుతాను, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పుంకాలు మీడియాలో కథనాలండి. మదనపల్లి ఫైళ్లు తగలబెట్టినటువంటి దానికి సంబంధించినటువంటి వ్యవహారంలో మీరు గమనించండి, అసలు ఎక్కడ ఏ చరిత్రలో కూడా లేదు. డీజీపీ అప్పుడు ద్వారకా తిరుమలరావు మదనపల్లి ఫైల్స్ సంబంధించిన కేసును స్వయంగా పరిశీలించడానికి క్షేత్రస్థాయికి వెళ్ళాడండి. అదేవిధంగా సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ నేరుగా అక్కడికి వెళ్ళి మదనపల్లికి సంబంధించినటువంటి వెళ్ళి పరిశీలించారు. ఏం చేశారండి? కొండను తవ్వి ఎలకని పట్టలేరా కనీసం? ఇప్పుడు వరకు ఏవైనా సరే పెద్దిరెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక్క కేసు అన్నా ఉందా? అరెస్ట్ ఏమన్నా సంబంధించినటువంటి వ్యవహారం ఉందా? అంటే సిదిరి అప్పలరాజు వీళ్ళకి సంబంధించిన అసలు పెద్ద సంగతి ఏంటి అని నేను అడుగుతున్నాను. ఇక్కడ మీరు మొన్న పవన్ కళ్యాణ్ ఏకంగా ఒక స్పెషల్ ఫ్లైట్ వేసుకొని వెళ్ళాడు. ఏంది? ఇదిగో ఈ విధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూములు మొత్తాన్ని ఆక్రమించేశాడు, ఇవన్నీ చూపించారు. ఏమైంది? అటవీ భూములకు సంబంధించినటువంటి విషయంలో ఏమైనా కేసు పెట్టారా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద? ఏమైంది? పెద్దిరెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారం ఏమైనా పైన లాలూచి జరిగిందా? ఇది నేను అడుగుతున్నాను. ఇది ఒక్కటే కదండి, మీరు ఇదేదో కక్ష సాధింపు వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదో ఒకటి అంటారు.
ఇక్కడ తప్పు చేసినటువంటి వాళ్ళకి చిన్న వాళ్ళ విషయంలో ఒకలాగా, పెద్ద వాళ్ళ విషయంలో ఇంకొకలాగా జరుగుతుందని నా అభియోగం ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల్లో కూడా ఉన్నటువంటి అభిప్రాయం అండి. మీరు కావాలంటే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులందరూ కూడా ఈ రోజున తెలుగుదేశం కార్యకర్తలు ఎందుకు వైసీపీకి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కీలకమైనటువంటి నాయకుల మీద ఆరోపణలు చేసి ఈ రోజున ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళైనా సరే ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నాం అనేటువంటిది ఈ రోజున వాళ్ళకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్న. నేను ఒకటి అడుగుతాను, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రోజు చెప్తాడు క్రిమినల్ తో నేను రాజకీయాలు చేయాల్సి వస్తున్నాయి, క్రిమినల్ అని జగన్మోహన్ రెడ్డి గురించి చెప్తాడు. క్రిమినల్ బయట ఎందుకు ఉంటున్నాడు? క్రిమినల్ బయట ఎందుకు ఉంచుతున్నారు? నీ లాండ్ ఆర్డర్ ఎవరి దగ్గర ఉంది? చంద్రబాబు నాయుడు దగ్గర లేదా లాండ్ ఆర్డర్?